ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది ఈ మధ్యన రాజేష్ గారు ఒక హీరోకి యంగ్ హీరోకి అడ్వాన్స్ ఇచ్చారు. యంగ్ హీరోగా అడ్వాన్స్ ఇచ్చారు ఏదైనా స్టోరీ మొత్తం చెప్తారు. ఆ హీరోకి అనుకోకుండా ఓ హిట్ వచ్చింది, అనుకోకుండా ఏముంది హిట్ వచ్చింది. హిట్ వచ్చాక ఆ కమిట్మెంట్ హానర్ చేయట్లేదు అని చెప్పి రాజేష్కి చాలా కోపం వచ్చిందని చాలా చాలా పోరాడి ఆ హీరోని సెట్ చేసి మళ్ళా చేసేలా చేశారని చెప్పి ఒక ఉంటుంది. ఏంటి ఎంతవరకు నిజం? అబద్ధం. హిట్ వచ్చినాక చాలామంది ప్రొడ్యూసర్లు వెళ్ళి సినిమా అడిగారు. నేను ఏ రోజు వెళ్ళి అడగలేదు, ఎందుకంటే నేను హిట్ లేనప్పుడు, హిట్ ఉన్నప్పుడు నేను వెళ్ళలేదు. హిట్ ఫ్లాప్లు అందరికీ సహజం సార్. నేను ఫ్లాప్ తీస్తా, ఇంకొకళ్ళు ఫ్లాప్ తీస్తారు, కామన్ అది. హిట్ వచ్చినాక బ్యానర్లు చూపించి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే నెల్లు ఉంటారు. హీరో నాకు హానెస్ట్గానే ఉన్నారు. మీరు ఎవరి గురించి అడిగారు నాకు తెలుసు, అర్థమైంది. అలా ఏం లేదు, ఏం లేదా ఫ్రిక్షన్ మీకు? ఏమి లేదు. ఓకే సార్, ఇప్పుడు ఆయన చేయను అని అంటే నేను సినిమా చేయను కదా. బలవంత పెట్టో బతున్నాడు ఇక్కడ ఎవరు సినిమా చేయలేరు సార్. ఇష్టంతో చేయాలి. ఎందుకు కమిట్మెంట్ అగ్రిమెంట్ ఉన్నప్పుడైనా చేయించుకుంటారు కదా. మీరే అంటున్నారు కదా, ఇవాళ రేపు ప్రొడ్యూసర్లు ఎందుకు రాదు సార్. ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చారు, మీకు కమిట్మెంట్ ఇచ్చాడు, అతను హిట్లో ఉన్నప్పుడు అతను ఇప్పుడు ఫ్లాప్ చేస్తే మీతో చేస్తారు సినిమాలు. హిట్ ఇస్తే చేయదంటే ఊరుకోరు కదా మీరు. సార్ హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా మీ ఇద్దరం చేయడానికి రెడీగానే ఉన్నాం సార్. ఇదంతా ఒక రోమర్. ఓకే, సో ఏంటి సార్ నెక్స్ట్ ప్రాజెక్టులు ఏంటి? నెక్స్ట్ సంయుక్తది ఒకటి జరుగుతుంది సార్, యాక్షన్ థ్రిల్లర్. కిరణ్ అబ్బవరం గారిది నాని అని యంగ్ డైరెక్టర్ సార్, కొత్త డైరెక్టర్ లాంచ్ చేస్తున్నాం. ఓకే, స్టార్ట్ అయిందా? ఈ 22 నుంచి కేరళలో షూటింగ్ సార్, 25 days. ఓకే, సంయుక్తది అహ్మదాబాద్లోనూ, ఇక్కడ జహీరాబాద్ ఇక్కడ లొకేషన్ షూట్, అది కూడా మార్చి నుంచి. ఓకే, ఇంకా ఎవరో ఇద్దరు యంగ్ డైరెక్టర్లకి అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలిసింది. అవును సార్, కా డైరెక్టర్లో అందులో కా డైరెక్టర్స్కి ఇచ్చారంట. అవును. ఇంకొకటి మొన్న మన అతని పేరేంటి, నిహారిక గారితో ఒక సినిమా తీశారు. ఏదో డైరెక్టర్లే సార్, పేరు గుర్తురాలేదు కదా. మీరు మామూలు కాదు. సో ఏంటి ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏం అనుకోలేదు సార్. సారీ, ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఏం అనుకోలేదు. నాకన్నా ముందు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ కమిట్మెంట్లు అయిపోయినాక నెక్స్ట్ ఇయర్ అలా. సార్ ఒకటి సార్, రిలాక్స్డ్గా సినిమా చేసుకోవాలి. ఆ 2 సినిమాలు నాకు నచ్చినాయి. నేనే పిలిచి మాట్లాడి వర్క్ చేద్దాం అనుకున్నా. వాళ్ళు ఇప్పుడు చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు అంతే. అంతేగాని వెంటనే ఆ మైండ్ సెట్లో నేను లేను. ఎందుకుంటారు ఆ మైండ్ సెట్లో? వేరే కమిట్మెంట్స్ ఉండడం వల్ల, ఇంకా 2 సినిమాలు చేస్తే ఇంకా డైరెక్ట్లు పెరుగుతారు కదా సార్. అలానా? లేకపోతే సక్సెస్లో ఉంటే మన మాట వింటారా? ఇప్పుడు అంటే నెక్స్ట్ సక్సెస్ సినిమా తీరని మీ నమ్మకమా? ఇప్పుడు సక్సెస్లో మేము చేద్దాం అనుకున్నప్పుడే ఒక టైం గ్యాప్ పెట్టుకున్నాం సార్. ఓకే, ఏంటి ఆ క్యాలిక్యులేషన్ ఏంటి? అన్నీ మరీ సక్సెస్ఫుల్ హీరోలు వెనకాల పడరు. సక్సెస్ఫుల్ హీరోలు వెనక పడరా? తెలియదు సార్. అంటే ఇప్పుడు దాకా చేసిన హీరోలు అందరూ, అంటే వాళ్ళనేమి డిస్రెస్పెక్ట్ చేయడం కాదు కానీ, బాగా ఫామ్లో ఉన్న టైంలో అయితే కాదు. మనం ఫామ్లోకి తెద్దాం సార్. అంటే ఇది మన ఫామ్లోకి తేవడం అనా, లేకపోతే బడ్జెట్లో మన మాట వింటారనా? మన మాట వింటూ అది ఏం కాదండి. ఫస్ట్ నుంచి నా నరేష్ గారి ఫ్రెండు, సందీప్ ఫ్రెండు, అలా వెళ్ళాం. ఇప్పుడు వెళ్తున్నాం కదా కిరణ్ అబ్బవరంతో, నా బ్యానర్లో ఇప్పుడు కొత్త, సంయుక్త మీద కొత్త. నెక్స్ట్ ఇయర్ అందరితో వెళ్తాను. కథలు రావాలి కదా సార్, మనకు నచ్చాలి, హీరోకి నచ్చాలి, అప్పుడే కదా ప్రాజెక్ట్ మీద రిలీజ్ అవుతాయి. ఓకే, ఏంటి అసలు ఈ కంటిన్యూస్ సినిమాలు చేయడానికి సీక్రెట్ ఏంటి? కంటిన్యూషన్ సినిమాలా? నేను సంవత్సరానికి 1-2 చేస్తున్నాను సార్. అందులో కంటిన్యూషన్ అదే 1-2 సినిమాలు తీసేవాళ్ళు లేరు కదా ఈవేళ మీరు చేసే సినిమా సెగ్మెంట్లో. తెలీదండి. ఇప్పుడు సపోజ్ మజాకా జరుగుతుంది సార్, దీని తర్వాత ఏం చేద్దాం అనుకుంటాం కదా. సంయుక్త మీనన్ కదా యోగేష్ గారు 1 year ట్రావెల్, ఈ 1-2 అయిపోయినాక వెళ్దాం అని. అంటే ఒకే ఇయర్ 1 లేదా 2 సినిమాలు సార్, అంతే. అంతకుమించి నేను పెట్టుకోదలుచుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్కి వచ్చేసింది, ఇంకో 2 సినిమాలు రెడీగా సెట్స్ మీద వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. ఇవన్నీ పాతవి సార్, మీకే తెలుసు కదా. అంటే అలా కూడా ఎవరో కనపడట్లేదు. అది ఎందుకు కనపడతలేదు సార్? మీరు చోట్ల వాళ్ళంతే. మీరే కనపడుతున్నారు అయితే.